హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ సీజీఎల్ క్వశ్చన్స్ చూద్దాము. మ్యాథమెటిక్స్. ఇక్కడ వచ్చేసి ఏ పోలీస్ మ్యాన్ స్టార్ట్ చేసింగ్ ఏ థీఫ్ వెన్ హీ వాస్ ఆల్రెడీ 800 మీటర్స్. ఓకేనా, 600 మీటర్స్. ఓకేనా, 600 మీటర్స్ ఎహెడ్ అన్నాడు. ఇప్పుడు పోలీస్కి థీఫ్కి ఎంత డిస్టెన్స్? 600 మీటర్స్. అంటే ఏ పోలీస్ మ్యాన్ started chasing a thief when he was already in 600 meters. అంటే థీఫ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, పోలీస్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఈ పోలీస్ మ్యాన్ ఇతను చేస్ చేసే టైంకి 600 మీటర్స్ అవేలో ఉన్నాడు అని అర్థం. ఓకేనా, ఇక్కడ వరకు క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఇఫ్ ద పోలీస్ మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 9 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఈ పోలీస్ మ్యాన్ అనే అతను 9 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది వెళ్తున్నాడు. అండ్ అదేవిధంగా అండ్ ద థీఫ్ 8 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ థీఫ్ అనే అతను 8 కిలోమీటర్స్ పర్ అవర్ అని వెళ్తున్నాడు. ఇప్పుడు దెన్ ద థీఫ్ వుడ్ బి క్యాచ్ అట్ ఏ డిస్టెన్స్. అంటే థీఫ్ ఎక్కడ పట్టుపడ్డాడు, ఎంత డిస్టెన్స్లో పట్టుపడ్డాడు అనేదాన్ని మనం కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు పోలీసు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాడు, థీఫ్ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాడు. అంటే సేమ్ డైరెక్షన్. ఓకేనా, సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మనం స్పీడ్స్ని ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత? 600 మీటర్స్. స్పీడ్ ఎంత? ఇక్కడ సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. 9 మైనస్ 8 ఎంత? 1 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా, టైం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి 600/1 × 5/18. ఓకేనా, ఇప్పుడు ఈ 18 అనేది ఇక్కడ పైకి పంపిస్తే ఇప్పుడు 5 1s 5 1s 5 2s 0s. అప్పుడు ఎంత అవుద్ది? అప్పుడు 18 0 0, 18 2s 36, 18 1s 18, 3 వచ్చేసి అప్పుడు ఎంత? 21. ఓకేనా, 2160 సెకండ్స్. ఓకేనా, ఇక్కడ 2160 సెకండ్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి P = 9 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. ఇక్కడ పోలీసు థీఫ్ని ఎక్కడ పట్టుకున్నాడు, ఎంత డిస్టెన్స్లో పట్టుకున్నాడు ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ అదే ఫార్ములా వేసుకొని డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకి స్పీడ్ ఉంది, ఇక్కడ టైం వచ్చేసి 2160 సెకండ్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి 9 కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ 2160 సెకండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్లో చూడండి, కిలోమీటర్స్ ఉన్నారు. అప్పుడు మన సెకండ్స్ని అవర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలా? 3600 అవర్స్. ఓకేనా, ఈ విధంగా వేసుకోవాలా. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0 0 క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి 4 9s 0, 4 5s 20, అప్పుడు 20 4 4s 16. ఓకే, 9 1s 0, 9 6s. ఓకే, 6 9s 54/10. అప్పుడు 5.4 కిలోమీటర్స్. ఓకే, ఏ డిస్టెన్స్లో కనుక్కున్నా అంటే 5.9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో థీఫ్ని పట్టుకున్నాడు. అంటే ఆప్షన్ ఏది? ఆప్షన్ 4, 5.4 కిలోమీటర్స్. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్.